ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు శాంతులు అందరికీ జీఎం రాజన్న ఇక్కడేమంటులే ఇప్పుడు మన తూప్రాన్ మండలం వచ్చి ఉంటాం మెదక్ జిల్లా గుండెపల్లి గ్రామం. ఈ గ్రామం పెద్ద మనిషి ఎవరు సర్పంచ్, కాకపోతే మహిళ అనమాట. మేడం పేరు వచ్చేసి యాదమ్మ, ఇక సార్ వచ్చేసి కృష్ణ. ఈ కృష్ణ నాకు ఇక్కడ మాట్లాడితే ఇంచుమించు ఒక 100-200 కిలోమీటర్ల సౌర్యం పడుతుంది. మరి అంత కడకుంటాడు మనిషి, ముక్కు మీద సుడిగా మాట్లాడతారు అందరినీ కూడా. ఇక ఎంత మంచిగా ఉన్నదంటే కార్యక్రమాలు ఊళ్ళో చూస్తే భలే నడుస్తున్నాయంట. గెలిచినాక ఇటువంటి కార్యక్రమాలు ఏమవుతుంది ఇంకా అవన్నీ అడిగి తెలుసుకోమండి. కృష్ణ నాతో ముచ్చబెడతా ఉండి ఎట్లాగైతే మనకేమో బాగున్నావా? నేను కూడా మీ నియాసంగా తీసుకొచ్చుకున్నాను, కమిషన్ పొడవగా తీసుకొచ్చుకుని నేను చాలా నేనంటే మీకు తెలుసుకొచ్చింది. జర మా వీరజంగా చెప్తావా మీ గురించి? చెప్పండి. మాది గుండెపల్లి గ్రామం, సూపర్ మండల్, మెదక్ జిల్లా. ఇందులో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. మా భార్య నిలబెట్టి ఉంది. నన్ను ఇట్లనే మంచిగా చేసినని గెలిపించుకున్నాను. మా తాతల నుంచే కాంగ్రెస్ మాది. మా తాతలు, మా నాయనలు, ఇంతకుముందు కూడా మా అమ్మ సర్పంచ్. 94 నుంచి 2001 దాకా అమ్మ సర్పంచ్. మధ్యలో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీలో కూడా అయిపోయింది. మళ్ళీ బీసీ రేట్ వచ్చింది మాకు. అదే ఎంత వచ్చింది? 21 ఫస్ట్ కాంగ్రెస్ తాతల నుంచి కాంగ్రెస్. మధ్యలో ఎక్కడ లేదు, ఎక్కడ కాంగ్రెస్ పుట్టడే కాంగ్రెస్. మా తాతల పుట్ట కూడా కాంగ్రెస్, నాన్నల కాంగ్రెస్, మేము కూడా కాంగ్రెస్. పాలనలోనే ఉన్నా మంచి. ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం అంటే అప్పుడు అమ్మకు కట్టారు, మా భార్య కట్టారు, మా భార్య కట్టారు. మరి ఎచ్చకెళ్ళకి గీతాలు అమ్మేట రిజర్వేషన్ వచ్చి సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు. సమస్యలు చెప్పిన ప్రజలు సంవత్సరం రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, వాటర్ గురించి అన్ని చేపిస్తామని ప్రజలు ఇంతకుముందు కూడా అమ్మ సర్పంచ్ చేపించినప్పుడు అండర్గ్రౌండ్ చూద్దామంటే లేదు, సీసీ రోడ్ వస్తామంటే ప్లేస్ లేదు. ఇక కొద్దిగా రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు ఇప్పుడు హ్యామ్ రోడ్ కింద మల్కాపూర్ తూపాడు 8 కోట్లు శాంక్షన్ అయింది. అది ఇప్పుడు ఫస్ట్ మన స్టేట్ లో ఫస్ట్ మనదే ఉంది, మా ఊరే ఉన్నది. మా భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఎప్పటికీ నేను కూడా మొన్న కూడా మినిస్టర్ పోయినా బిజీ పెట్టించినాడు. కొట్టుకపోయినా పోయిన వర్షాలకు బిజీ కొట్టుకున్నాడు. 60 లక్షలు మన వెంకటస్వామి మినిస్టర్ గారు శాంక్షన్ చేసి ఇచ్చింది. ఎలక్షన్ ప్రజలు మా గవర్నమెంట్ ఉంది. నేను ఇంతకుముందు కూడా మా అమ్మ సర్పంచ్ చేసింది. అప్పుడు అంతా అండర్గ్రౌండ్ మంచిగా సీసీ రోడ్డు, అదే సీసీ రోడ్డు ఊళ్ళే రోడ్డు పోదామంటే ప్లేస్ లేకుండా అయిపోయింది. ఏమున్నా కొత్త బస్సు కట్టుకు అది కూడా ఇప్పుడు మా మినిస్టర్ గారు పోయి శాంక్షన్ చేపించుకోవచ్చు. అండర్గ్రౌండ్ ప్లస్ ఏం పెట్టండి మాకు ప్రజలు పని అయితే పని గెలిపించింది. ఏం కాకపోతే ఒక రోజు అన్నదానం అన్నం చెప్పమని ప్రజలకు ఒక కోట చేసేది, ఒక రూపాయి, ఒక నయా పైసా కూడా ఆశించండి. అయినతో పడేదాన్ని గెలిపించింది. కార్యక్రమంలో వర్క్ నడుస్తుంది. 60 లక్షలతోటి బిజీ నడుస్తుంది. 60 లక్షలు రన్నింగ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు హ్యామ్ రోడ్ అన్న అన్నాడు, భాస్కర్ ఉన్నాడు. ఆడ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ స్టేట్ ఫస్ట్ మాదే ఉంది. మాది మల్కాపూర్ సీఎం కాశెట్టి దత్త తీసుకున్న దానికి కూడా ఏం చేయలేదు, మా ఊరికి ఏం చేయలేదు. మల్కాపూర్కి ఇంత ఏదో 2-3 బిల్డింగ్ వచ్చింది, నా దత్తతో అని వేసింది. కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, 7-8 కోట్లు శాంక్షన్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మాదే స్టేట్ లో ఫస్ట్ మాదే ఉన్నది. మరి గతంలో ఉన్న కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ గతంలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్య వ్యత్యాసం చెప్తావా? చెప్తాను. రేవంత్ రెడ్డి పెట్టింది నంబర్ 1 కళ్యాణ లక్ష్మి సేవింగ్ రూల్స్ నడిపిస్తుంది. అది ఇప్పుడు ఆయన 1,00,000 అది ఇస్తే మన 1,10,000 ఇస్తుంది. అదొకటి. ఇప్పుడు పైసలు రైతు బంధు, రైతు బీమా మొన్ననే 3 రోజులు కానీ ఒడ్డు కాడ పెట్టి పటాపట్ పైసలు పడేసింది. ఇప్పుడు ఆయన కేసీఆర్ చేసేసింది ఏంటి, 3 ఎకరాల దళితుల భూమి ఇస్తా, దళిత బంధు ఇస్తా అని జీరో పెట్టిండు. అవన్నీ ఏదో ఒకసారి గెలిచింది, 2 సార్లు గెలిచింది, 3వ సారి అంతా 3 మీద చేసిండు. మా పక్కకి అది మల్కాపూర్ ఉంది, దత్తత గ్రామాన్ని తీసుకోండు. అన్ని ఇల్లు కూడా ఒకటి నేను వచ్చి చేస్తా, అన్ని ఇల్లు కూడా ఒకటి మట్టగా చేసేది అన్నారు.
వాళ్ళు చేయలేదు, ఇక చేస్తే వాళ్ళ ఆగమే బతుకుండే. కాకపోతే 2-3 ఆఫీసులు వచ్చింది, ఒకటి మైల భవన్ ఒకటి గ్రామ పంచాయతీ ఒకటి ఇచ్చింది, దాన్ని అంత గ్రామం చేసింది. అంతగా ఎక్కువ మా గవర్నమెంట్ వచ్చింది, ఒకటి ఇప్పుడు ఇక శంకుస్థాపన చేయలేదు. రన్నింగ్ నడుస్తుంది, 30 లక్షలతో ఇప్పుడు మా గ్రామ పంచాయతీ నడుస్తుంది. కేసీఆర్ మాకు డిపెండ్ ఏంది అంటే, ఇప్పుడు ఆయన ఇందిరమ్మ ఇండ్లు మాకు 23 శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇంకా మా సీఎం గారు ఇట్లా లేవాలంటే మా మినిస్టర్ ఉంది వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, ఇంకా 50 అంటే తీసుకోపోతాను మంచిగా కట్టి మన ఊళ్ళో మాత్రం గుడిసెలే కూడా చేయని చెప్పిండు. ఇంకోటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఫ్రీ కరెంట్, మా ఇంటి లక్ష్మణి ఫ్రీ కరెంట్ మాకు మంచిగా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒడ్లు రైతు బాంధు, రైతు బీమా ఇవి యథావిధిగా నడుస్తున్నాయి. అదొకటి. ప్రతి మహిళకు రేషన్ కార్డు ఇస్తున్నారు. ఫ్రీ బస్సు, ఇప్పుడు ఏదైనా యాత్రలు పోనా, తల్లిగారికి పోవాలన్నా, ఇప్పుడు ఏదైనా పని పోయినా గరీబోళ్ళు కూలి చేసుకోవాలన్నా పోతురు, ఎక్కుతురు, వస్తురు, 500 రూపాయలు రోజు 600 తెచ్చుకుంటున్నారు. నిమ్మడంగా ప్రజలు మంచిగా బతుకుతారు. ఫ్రీ బస్సు ఉంది. ఇప్పుడు గ్యాస్, ఇప్పుడు గ్యాస్ ఫ్రీ, సబ్సిడీ 500 గ్యాస్ కడితే గ్యాస్ ఇచ్చేస్తున్నారు. మరి ముందు మన గ్రామంలో ఇంకా ఏం చేయబోతున్నా కార్యక్రమం? ఫస్ట్ నెంబర్ 1 సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించుకుంటాము మా మినిస్టర్ గారితో. ఇంకోటి సీసీ రోడ్లు, ఇక ఆన్ రోడ్ కింద అయితే ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయినా ఆల్రెడీ మాకు వచ్చేసినాయి. అవి ఇప్పుడు వర్క్ నడుస్తుంది 60 లక్షలతో, అది మాకు బాగా బిజీ నడుస్తుంది. అదొకటి. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాయి, కాకపోతే హాస్పిటల్లో డాక్టర్లు తేవాలని అది చేస్తున్నాం. ఇంకా ఏ రకంగా ఉన్నా మాకు మినిస్టర్ గారు మంచిగా ఉన్నాం. మా అన్న భాస్కర్ రెడ్డి అన్న గారు వాడ ఉంటాడు. ప్రతి విషయం తీసుకుపోయి మనం మినిస్టర్ గారు చెప్తే వివేక్ వెంకటస్వామి మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయనకి ఏ చెప్పినా మాకు స్పాట్లో శాంక్షన్ చేస్తాడు. మాకు స్పాట్లో, ఎందుకంటే మా పాత ఊరు కాబట్టి, మా పాత కాంగ్రెస్, మా పాత అది కాబట్టి మా నర్సన్న కూడా ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ నర్సన్న ఉన్నాడు. మా మినిస్టర్ ఇన్ఛార్జ్ ఏమో వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. ఏదైనా మా ఊరు గురించి వాళ్ళకి బాగా తెలుసు. మాది పాత ఊరు, పాత పుట్టూరు ఊరు కాబట్టి కాంగ్రెస్, ప్యూర్ కాంగ్రెస్ కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఏది అడిగినా కాదని చెప్పి ఇస్తాం. సెల్వి మరి